ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే ద్వాదశ శివానందలహర్యాం ప్రవిశామః. తత్పురతః ప్రథమతః భజగోవిందశ్లోకేషు ఏకం శ్లోకం అధ్యయనం కర్వామహై. వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. ఇవన్నీ అనుభవక విద్యారండి. ఆయన ఉపదేశించారు శంకరుల వారు. అనుభవగతమైతే అందులో ఎంతవరకు సత్యం ఉన్నది, వాస్తవం ఉన్నది తెలుస్తుంది. అనుభవం కాకపోతే ఏదో చెప్పారు శంకరుల వారు, అలా అవుతుందా, ఆ భావన ఉంటుందా అనిపించవచ్చు. కానీ అనుభవగతం కావాలి. ఎప్పుడు వస్తుంది అది? ఆచార్యాత్పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. మనం పొందేటటువంటి జ్ఞానం పరిపూర్ణం ఎప్పుడవుతుందో తెలుసునండి. ఆచార్యాత్పాదమాదత్తే, గురువుగారు మనకు చెప్పే విషయాలు, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం ఏదైనా అవ్వచ్చు. ఆ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గురువులు మనకు చెప్పిన దానివల్ల మనకు వచ్చేది పాదం, 4వ వంతు మాత్రమే. ఆచార్యాత్ పాదమాదత్తే, 4వ వంతు విజ్ఞానం కలుగుతుంది. ఇంకా ఇంకో 4వ వంతు ఎలా వస్తుంది? పాదం శిష్యస్వమేధయా, పాదం శిష్యస్వమేధయా. ఆచార్యుల వారు ఏం చెప్తారు? ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇదిగో నీకు ఈ విషయం వాడు కొత్తది చెప్పాను, కొత్త విషయం నీకు చెప్పాను, ఇది నీకు అర్థమైంది కదా, దీన్ని బట్టి తర్వాత విషయం ఆలోచించు, నీ అంతటి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తే అది మనం గృహకార్యంగా తీసుకుని ఇంట్లో దానికోసం మదన పడతాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలియకపోతే ఇంట్లో పెద్దవాడిని అడుగుతాం, లేదా మేధో మథనం చేస్తాం. దానివల్ల ఇంకో 4వ వంతు వస్తుంది. పాదం శిష్యస్వమేధయా, శిష్యుడు తన మేధో మథనంతో ఇంకో 4వ వంతు తెలుసుకుంటున్నాడు. ఇంకా పాదం సబ్రహ్మచారిభ్య, ఇంకో 4వ వంతు ఎలా వస్తుంది? సబ్రహ్మచారిభ్య, తోటి విద్యార్థులతో చర్చించటం వల్ల, మన స్నేహితులతో, మనతో పాటు చదువుకుంటున్న విద్యార్థులతో కలిసి చర్చించటం వల్ల ఇంకో 4వ వంతు విశేషం తెలుస్తుంది. ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి, ముఖే ముఖే సరస్వతి. మనకు తెలియని భావాలు వాళ్ళకు స్నేహితులకు తెలియవచ్చు, వాళ్ళకు తెలియని విషయాలు మనకు తెలియవచ్చు. అదే పరస్పర జ్ఞాన వినిమయం వల్ల మరో 4వ వంతు జ్ఞానం వస్తుంది. 3 వంతులు వచ్చాయి. ఇంకొక వంతు వస్తే పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ఏమిటది? పాదం కాలక్రమేణ చ, పాదం కాలక్రమేణ చ. కాలం గడుస్తున్న కొద్దీ, అనుభవం గడుస్తున్న కొద్దీ, అనుభవం కలిగే కొద్దీ విశేషమైన జ్ఞానం కలుగుతోంది. అనేక అనారోగ్యాలు కలిగి అనేక మంది వైద్యుల్ని పరిశీలించి వాడి దగ్గరికి వెళ్ళి వాడి సలహాలు తీసుకుని వాడు చెప్పిన మందులు వేసుకుంటూ ఉండే రోగి వైద్యుడి కంటే గొప్పవాడు అవుతాడు. అనుభవైక వైద్యం. వయస్సు గడుస్తుంది, ఎంతో అనుభవం వస్తుంది, అనుభవం వల్ల వచ్చే జ్ఞానం ఇంకో 4వ వంతు. ఈ విధంగా పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందిట. అంచేత ఏం చెప్పారు ఇక్కడ? వయస్సు గతే కః కామ వికారః, వయస్సు గడిచిపోతుంది, ఇంకా ఏమిటాయనే కోరికలు. నీకు వికారాలు కలుగుతున్నాయా? ఎలా వస్తాయి? నీకు మార్పులు ఎలా వస్తాయి? ఎందుకో తెలిసిన? శుష్కే నీరే కః కాసారః, శుష్కే నీరే కః కాసారః. వేసవికాలం వచ్చింది, నీళ్ళు ఎండిపోయాయి, ఇంకా చెరువు ఏమిటి? చెరువు ఒకటి నీళ్ళు ఉన్నప్పుడే కదా. శుష్కే నీరే, శుష్కే నీరే, నీరు ఎండిపోతే కః కాసారః, కాసారః కః, ఆ చెరువు అవుతుందా? క్షీణే విత్తే కః పరివారః,
క్షీణే విత్తే కః పరివార. నీ దగ్గర డబ్బు లేదు, ఖర్చు అయిపోయింది, ఏమీ లేదు, ఇంకా పరివారం సేవకుడు నీ దగ్గర చేస్తారా? ఎవరైనా నీ మాటలు వింటారా? పనివాడు దగ్గర పనిచేస్తారా? నీకు పరివారం ఎందుకు వస్తుంది? జ్ఞాతే తత్వే కః సంసార. అసలు ఆత్మజ్ఞానం అనేది ఏర్పడితే ఇంకా సంసారం ఏమిటి? అంతా భ్రమే కదా. శరీరమే భ్రమ. శీర్యతే ఇది శరీరం, దహ్యతే ఇది దేహం. ఇంక దీనికోసం తాపత్రయపడటం దేనికి? ఎంత అద్భుతం చెప్పారు చూడండి. వయసి గతే కః కామ వికార. వయస్సు పెరిగే కొద్దీ, వృద్ధాప్యం వచ్చే కొద్దీ కామాలు ఏమిటి? ఏముండవు, ఉండకూడదు. శుష్కే నీరే కః కాసార. కోరికలు తగ్గించుకుంటూ ఉండాలి. నీళ్లు ఎండిపోతే చెరువు ఎలా ఉంటుంది? వయస్సు పైబడుతూ వృద్ధాప్యం వచ్చేస్తే ఇంకా తినాలి తినాలి, అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి, ఏమిటి కోరికలు? క్షీణే విత్తే కః పరివార. డబ్బు లేదు, ధనం లేదు, సంపాదించే శక్తి లేదు, ఇంకేమిటి నీకు పరివారం? జ్ఞాతే తత్వే కః సంసార. ఆత్మజ్ఞానం పొందావు, ఆత్మ ఏమిటో ఏమిటి తెలిసింది, ఆత్మతత్వం తెలిసింది, ఇంకా సంసారం మీద భ్రమ ఉంటుందా? వయస్సు గతే కః కామ వికార. శుష్కే నీరే కః కాసార. క్షీణే విత్తే కః పరివార. జ్ఞాతే తత్వే కః సంసార. ఇప్పుడు మనం 12వ శివానందలహరిలో ప్రవేశిస్తున్నాం. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం పదఫలం. వసతు వసతే కిం వదఫలం. సదా యస్యైవాంతఃకరణమవిశంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఇవన్నీ వాస్తవములైన విషయాలను శంకరుల వారు మనకు అందిస్తున్నారు. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వదఫలం. సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. హే శంభో, గుహాయాం గుహలో కానీ, గేహేవా ఇంట్లో కానీ, బహిరపి బయట కానీ, వనేవా అడవిలో కానీ, అద్రిశిఖరేవా కొండ మీద కానీ, కొండ పర్వత శిఖరం మీద కానీ, జలేవా నీళ్ళల్లో కానీ, వహ్నౌవా అగ్నిలో కానీ వసతు నివసించే అవకాశం వస్తుందేమో, నివసించవచ్చునేమో. వసతే అలా ఉండడం వల్ల కిం ఫలం, ఏమిటి ప్రయోజనం? వద చెప్పండి స్వామి. ఎక్కడున్నా మాత్రం ఏమిటి ప్రయోజనం? మరి ఎప్పుడు ప్రయోజనం వస్తుంది? సదా ఎల్లప్పుడూ యస్య ఎవని యొక్క అంతఃకరణమపి హృదయం కూడా, మనస్సు కూడా, మనోబుద్ధి చిత్తాహంకారాలు అంతఃకరణ చతుష్టయం 4 కూడా తవ పదే ఏవా నీ పాదపద్మమునందే, నీ పాదమునందే స్థితం చేత్ ఉన్నట్లయితే అసౌ యోగ, ఈ మహాయోగము, సచ ఆ వాడే, ఆ సాధకుడే, ఈ మహాయోగం పొందిన సాధకుడే యోగీ భవతి, గొప్ప యోగి అవుతాడు. సచ సుఖీ భవతి, సచ సుఖీ భవేత్, వాడే ఆనందంగా ఉంటాడు. మీ యొక్క అవ్యాజమైన కరుణ, మీ యొక్క అనుగ్రహం కలిగితే వాడికి అంతకంటే సుఖమే ఉంటుంది స్వామి. అదే ఆనందం. ఎక్కడుంటే మాత్రమే? మీ సన్నిధి లభిస్తే చాలు, అనుగ్రహం లభిస్తే చాలు. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వదఫలం. సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే త్రయోదశ లహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.